హాయ్ అండి, నమస్తే. నా వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను వచ్చి కుక్కర్లో చికెన్ బిర్యానీ అనేది ప్రిపేర్ చేశానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసుకోండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మనం ఎక్స్ట్రా ఏమైనా యాడ్ చేయని అవసరం లేదండి. ముందుగా ఒక కప్పు వరకు చికెన్ అనేది తీసుకున్నానండి. దీన్ని కొంచెం పెరుగు, కమ్మటి పెరుగు అనేది యాడ్ చేసుకుని, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకుని ఒక అరగంట సేపు మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. తర్వాత ఒక కప్పు బాస్మతి రైస్ అనేది తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగి ఇలా వడగట్టేసుకుని దీన్ని కూడా పక్కన పెట్టుకున్నాను. తర్వాత కుక్కర్ అనేది తీసుకుని దీంట్లో ఒక 3 టీ స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకుని 2 టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోండి. ఈ నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల మనకు టేస్ట్ బాగుంటుందండి. తర్వాత మనకి బిర్యానీ సరుకులు అనేవి కూడా యాడ్ చేసుకోండి. 2 బిర్యానీ ఆకులు, 3 లవంగాలు, యాలకులు 3, చెక్కలు 2, స్టార్ యాన్స్ అవన్నీ కూడా యాడ్ చేసుకోండి. తర్వాత నానబెట్టి పెట్టుకున్న జీడిపప్పును కూడా యాడ్ చేశానండి. తర్వాత ఆనియన్స్, ఒక ఉల్లిపాయలో సగం ఆనియన్స్ అనేది యాడ్ చేశానండి. అవి కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో 2 పచ్చిమిర్చీలు, కొంచెం కొత్తిమీర, పుదీనా తరుగును కూడా యాడ్ చేసుకున్నానండి. కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసి అవి బాగా ఫ్రై అయిన తర్వాత 2 టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఆయిల్ అనేది బయటకు వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ఒక టమాటోని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దాన్ని కూడా యాడ్ చేసుకున్నానండి. ఇది కూడా చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో ½ టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేశానండి. ఫస్ట్ సాల్ట్ అనేది కొంచెం యాడ్ చేసుకుని తర్వాత యాడ్ చేసుకుందామండి. ½ టీ స్పూన్ కారం యాడ్ చేశాను, ½ టీ స్పూన్ గరం మసాలా, ½ టీ స్పూన్ ధనియాల జీరా పౌడర్. ఇవి కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్నాం కదండి, ఆ చికెన్ అనేది దీంట్లో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాం కదండి, ఒకసారి మొత్తం కలిపేసుకుని విజిల్ అనేది పెట్టుకున్నాం. మూత పెట్టి దాంట్లో వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉంచండి. చూడండి, ఆల్మోస్ట్ ఎగిరిపోయింది, కొంచెం ఉన్నాయి వాటర్ అనేది. తర్వాత ఎగిరిపోయిన తర్వాత కడిగి పెట్టుకున్న రైస్ అనేది కూడా యాడ్ చేసేయండి. దీన్ని కదపకుండా నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్ అనేది తీసుకున్నాను కదండి, గ్లాసున్నర వాటర్ అనేది కూడా యాడ్ చేశానండి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి నెమ్మదిగా ఒకసారి కలుపుకొని సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకుని సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి. దీంట్లో పైన కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక విజిల్ వచ్చే వరకు ఉంచండి. తర్వాత సిమ్లో పెట్టేసి 2 విజిల్స్ వేయించండి. ఇదిగోండి, చక్కగా ఉడికిపోయింది కదా. దీన్ని ఒక 20 మినిట్స్ పక్క నుంచి మనం సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి. చాలా బాగుందండి టేస్ట్ అనేది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా ఛానల్లో ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి, ఒకసారి విజిట్ చేయండి. మీకు ఏమన్నా నచ్చితే తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.